జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము. బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగుపెడుతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణ మూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం. ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శనేశ్వరు శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం ఎక్కువ గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసం మీకు అష్టమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. అష్టమ స్థానం అంటే అన్ని స్థానాలు బలోపేతంగా ఉన్నా ప్రత్యేకించి మనం మాట్లాడుకునే విషయం అష్టమ స్థానం బలోపేతంగా ఉండడం వల్ల మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ది బెస్ట్ టైం. విదేశాల్లో ఉండి స్వదేశానికి రావాలని అనుకున్న ది బెస్ట్ టైం. స్వదేశంలో ఉండి విదేశాల్లో కొన్ని పనులు అయితే బాగుండు అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో ట్రై చేస్తున్నారు రావాలని అనుకుంటే మంచి టైము. విదేశాల్లో ఉండి ఇండియాలో ఏమైనా పనులు అయితే బాగుండు అంటే ఉదాహరణకి మీకు ఏవైనా మీ ఇంట్లోకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, మీ పర్సనల్ పనులు కావచ్చు, ఏవైనా అయితే బాగుండు అని అనుకునే కోవలో మీరుంటే పనులు అవుతాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మీకు పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి. ఇది ప్రత్యేకించి ఇండియా ఫారెన్లో ఉన్న వాళ్ళకి, అంటే మీరు ఇండియాలో ఉంటూ ఫారెన్ వెళ్ళినా లేదా ఇండియాలో ఉంటూ ఫారెన్లో పనులు అవ్వాలని, ఫారెన్లో ఉంటూ మీకు ఇండియాలో పనులు అవ్వాలంటే ఇది బెస్ట్ టైం. ఇది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇది అందరికీ అప్లికబిలిటీ ఉంటుంది. ఒక స్పిరిచువాలిటీలోకి కూడా డీప్గా ఇన్క్లైన్ అయ్యే టైం. అందరూ స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వాలనే అవకాశం అంటే అవసరం లేదు. అందరికీ అలా అవసరం లేదంటే నా ఉద్దేశము అందరూ కూడా అలా ఉండాలని నాకు నెసెసరీ కదా. ఒక్కొక్కళ్ళ టాస్క్ ఒక్కొక్కటిగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్రెస్ట్, కీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో ఉంటుంది లేదా పర్టికులర్ ఫీల్డ్లో ఉంటుంది. మీకు ఏ విషయాన్ని అయితే డీప్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారో, ఏ విషయాన్ని అయితే బాగా కీన్గా ఉన్నారో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవాలనుకుంటున్నారో, పర్టికులర్ సబ్జెక్ట్ కావచ్చు, పర్టికులర్ ఫీల్డ్ కావచ్చు, పర్టికులర్ సెగ్మెంట్ కావచ్చు, వాటన్నిటిలో మిమ్మల్ని చక్కగా డీప్ డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చక్కగా వెల్వర్స్ చేసే శుభ సమయం ఈ సమయము వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే డీప్ రీసెర్చ్ బాగా ఉంటుంది. మీరు అనుకున్న ఫీల్డ్స్లో డీప్ రీసెర్చ్ చేయడము. సపోజ్ మీరు కనుక ఒక రీసెర్చ్ మోడ్లో ఉంటే బెస్ట్ టైం బెస్ట్ టైం, చాలా అంటే చాలా మంచి శుభ సమయం ఈ సమయం. అయితే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మీరు మీ అపోనెంట్స్ తోటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీరు చేసే ప్రతి పని వాళ్ళు ఇంప్లై చేయడం, వాళ్ళు చేయాలని అనుకోవడము, మీకు కాంపిటీషన్ రావడానికి ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టరు. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు విసుగు వస్తుంది అనమాట వాళ్ళతోటి, మీ అపోనెంట్స్తో కావచ్చు, మీకున్న కాంపిటీటర్స్తో కావచ్చు. మీకు తెలియకుండా కొన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. మీ విషయాలు ఈ విషయంలో కొంచెం కాన్ఫిడెన్షియల్గా మీకు సంబంధించిన విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీకు మీరుగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరిని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దైవ సహకారం తీసుకుంటూ ఈ మాసం వరకు మటుకు తొందరపడి ఎవరిని నమ్మి మీ మనసులో ఉన్నది ఎవరితో షేర్ చేయకండి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు మీకు బాగా నియర్ అండ్ డియర్, మీ ఇంట్లో సభ్యులు అసలు వీళ్ళకి చెప్తే ఇంకా నాకు నేను చెప్పుకున్నట్లే అన్న నమ్మకం భరోసా ఉన్న వాళ్ళతో తప్పించి ఇంకెవ్వరితో కూడా షేర్ చేయకండి. ఈ మాసం ఎలా అనిపిస్తుందంటే గోడలకి చెవులు ఉన్నాయా అన్నట్లు మీరు మాట్లాడే ప్రతిదీ కూడా బయటికి పాకిపోతుంది. అంటే మీరు ఏదో మాట్లాడతారని కాదు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి ఎవరి లైఫ్లో వాళ్ళకి. అన్నీ కూడా మీరు ఒకటి చేయాలనుకుంటే మీ సక్సెస్ సీక్రెట్ ఇంకొకటి తీసుకోవచ్చు. లేదంటే మీకు కాంపిటీషన్, మీరు ఒక పని చేయాలనుకుంటే అది బయటకు వెళ్ళి దానికి ముందుగానే కాంపిటీషన్గా కొన్ని ప్రయత్నాలు జరగచ్చు. సో కేర్ఫుల్. మీరు చేసే ప్రతి పని కొంచెం ఆచితూచి ఉండాలి, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఎందుకంటే మీకు 8th హౌస్ యాక్టివిటీ చాలా బాగా జరుగుతుంది. దానికి తోడు మీకు 6th హౌస్లో శుక్ర భగవానుడు వ్యయాధిపతి అవుతూ 6th హౌస్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చూస్తే అది ఆయన శుక్ర భగవానుడు సంచారం మంచిదే, కానీ కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన మ్యాటర్స్, మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికే మెయింటైన్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఎవరైనా ఒక పని తలపెట్టారు, ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నారు,
అది సక్సెస్ అయ్యేదాకా ఎవరికి చెప్పకండి. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. మన సక్సెస్ మాట్లాడుతాను, మనం మాట్లాడక్కర్లా, మనం చెప్పక్కర్లేదు. అది ఒక్క పాయింట్ మీరు మీరు మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి, మీ మస్తిష్కంలో రిజిస్టర్ చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీరు డిస్కస్ చేస్తే మిమ్మల్ని ఆపే శక్తులు ఎక్కువగా ఉంటే అది చూసుకోండి. ఇది ఈ మాసం ఏంటంటే ఇంకా విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చెప్పట్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయడమే కీ టు సక్సెస్ అని చెప్పాలి మీకు. అలాగే మీకు ఈ మాసం ఏంటంటే ఇది మీకు ఎవరైనా మీరు ఎవరితోటైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి ఈ మాసంలో. ఎందుకంటే మీకు విపరీత రాజయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు శుక్ర భగవానుడు. మీకు షష్ఠ స్థానాల్లో సంచారం చేస్తాం. ఒకటి మీకు ఫైనాన్షియల్లో మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తారు. లేదా మీరు ఎవరితోటైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈవెన్ ఎదురు దెబ్బలు తగులుతాయి. అవి మీకు తెలుస్తాయి. మీరు తెలుసుకోవడం అంటే మీరు ఏదో కూర్చుంటారు తెలుసుకోవాలని అని కాదు, ఆటోమేటిక్గా తెలుస్తాయి అవి మీకు. సో ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా అది వాళ్ళకి మంచిది, మీకు మంచిది. గ్రహదేవతల ఆశీస్సుల ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచమని నేను చెప్పాను. ఇది వివాహ ప్రయత్నాలు, ఇంకా విడివిడిగా ఈ వివాహ ప్రయత్నాలు కాన్ఫిడెన్షియల్గా ఉండి చేస్తూ ఉండండి. అన్నీ విడివిడిగా చెప్పక్కర్లేదు కాబట్టి జాగ్రత్తగా ప్రొసీడింగ్స్. ఈ మాసం వరకే ఇది అప్లికేబిలిటీ. అన్ని మాసాలు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ మాసాల్లో ఇదేం అప్లికేబిలిటీ ఉండదు. కేవలంగా ఈ మాసము కొంచెం మీ కీ పాయింట్స్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. మీరు ఏ పనులు ప్రారంభిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇవి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీ వరకు, మీ కుటుంబ సభ్యుల వరకు తెలిస్తే మాత్రం చాలు. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే ఈ మాసం అంతా మీకు వచ్చిన డోకా ఏం లేదు. చాలా చక్కటి అనుకూలవంతమైన పరిస్థితులు మీరు చూస్తారు. విద్యార్థులకి కూడా చాలా మంచి శుభ సమయం. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా వస్తుంది విద్యార్థులకి. గృహిణులకి మనం మాట్లాడుకుంటే కనుక మీకు మంచి శుభ సమయం గృహిణులందరికీ. కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కావచ్చు, లేదా మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మీకు ఈ మాసము. ఈ ఆర్గ్యుమెంట్స్ని వీలైనంత వరకు మీరు కమ్యూనికేషన్ని చాలా స్ట్రీమ్లైన్ చేసుకోండి, ఫైన్ ట్యూన్ చేసుకోండి. మరీ అవసరమైతే ఏదో హాయ్ బై వరకే మీ పలకరింపులు ఉంచుకోండి. డీప్గా వెళ్ళకండి. మాట్లాడే విషయాల్లో డీప్గా వెళ్తే మటుకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, వాళ్ళకి మీకు మనస్పర్ధలు వస్తాయి. అందువల్ల ముందుగానే మీ జాగ్రత్త మీరు పాటిస్తే ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుంది. కేవలంగా కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో గృహిణులు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరము. దాంతోపాటు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్ట్రాడినరీ పీరియడ్, చాలా అంటే చాలా మంచి సమయము. మీరు ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళే సమయం అండి. మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగా దొరుకుతాయి. అలాగే అన్ని పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయి అన్న ప్రశాంతతని మీకు డెఫినెట్గా ఈ మాసంలో ఉన్న గ్రహదేవతలు మిమ్మల్ని ఇలా దీవిస్తూ ఉన్నాయి. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో ద్విశుభవ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలని సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా అతి శీఘ్రంగా అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహస్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా, ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా
చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులైతే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి, ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలను మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ, ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు, లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. అందువల్ల స్కందపూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కందపూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశుభవ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.